సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. వచనం దగ్గరికి వద్దాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే మాటని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలోకి తీసుకొని వచ్చాడు. ఈ సామెతల గ్రంథం రచించినటువంటి రచయిత జ్ఞాని అయిన సొలొమోను, దావీదు కొడుకు. ఈయన భయం లేకుండా దేవునికి వెలపట జీవించటం ఏంటో తెలుసు, భయం కలిగి దేవునిలో జీవించటం ఏంటో కూడా రెండు అనుభవాలు కలిగిన వాడు ఈ సొలొమోను. భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించి దేవునికి వెలపట బ్రతికిన బ్రతుకులో ఏం దొరికింది ఈయనకి అంటే వ్యర్థత కనుగొన్నాడు. భయం లేని భక్తిలో భయం లేకుండా బరితెగించి చేసినటువంటి చేష్టల ద్వారా నువ్వేం పొందుకున్నావు సొలొమోను గారు అంటే, ఆయన ప్రసంగి గ్రంథం రాస్తూ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని మొదలుపెట్టాడు. ఏం కనుగొన్నాడు? దేవుని భయం లేకుండా దేవునికి వెలపట జీవించినటువంటి జీవితంలో సొలొమోను ఏం కనుగొన్నాడని పరిశీలిస్తే వ్యర్థత కనుక్కున్నాడు. మరి దేవునిలో ఏం కనుక్కున్నాడు అని ప్రశ్నిస్తే దేవునిలో ధన్యత కనుక్కున్నాడు. దేవునికి వెలపట బరితెగించి భయం లేకుండా జీవించే జీవితంలో దానివల్ల పొందేటువంటి ఫలమంతా కూడా వ్యర్థత 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 అన్నాడు. మరి దేవుని యందు భయము కలిగి జీవించిన జీవితంలో పొందిన ఫలం ఏంటి అంటే ధన్యత 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 అన్నాడు. ఇప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనే మాట మనం చదువుతాం. ఈ ధన్యుడు ధన్యుడు అనే మాట బైబిల్లో ఈ ఒక్క చోటే కాదు, అనేక చోట్ల రాయబడి ఉంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి యోరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఇలాగా ఇతడు ధన్యుడు ఈమె ధన్యురాలని ఇలా ధన్యతను గురించి చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. అలాంటి ధన్యతలన్నిటిలో మరొక ధన్యత నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు ఇదే సామెతల్లో మరో చోట అంటాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అంటాడు. ఓ చోటేమో భయపడితే ఉరి వచ్చింది అంటాడు, ఓ చోటేమో నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటాడు. సరే, దీన్ని అట్టబెడితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? భయం కలిగి బతకమంటున్నాడు. పరమగీతం ఒక్కసారి మీరు తీసుకుంటే, పరమగీతం 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా ఉంది. నా సఖీ సంఘాన్ని గూర్చి అంటున్నాడు, అంటే మనల్ని గూర్చి అంటున్నాడు. నా సఖీ, నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అన్నాడు. టెక్కెముల నెత్తిన సైన్యం వలె నువ్వు భయం పుట్టిస్తావు అన్నాడు. ఇప్పుడు 3 మాటలు మనం విన్నాం. సామెతల్లో 2 మాటలు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని ఒక చోట, అదే సామెతల్లో చూడండి ఒకసారి 29వ అధ్యాయం 25వ వచనం. ఇందాక నేను మీకు చూపించిందేమో 28, 14వ వచనం, 14. ఇప్పుడు 29, 25 చూస్తే భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అన్నాడు. ఇప్పుడు నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని అటుపక్క రాసి, భయపడటం వల్ల ఉరి వచ్చునని ఈ పక్క రాశాడు. ఇప్పుడు భయం కలిగి ఉండాలా, వదిలేసేయాలా?
భయపడేవాడికి గురి వచ్చింది అన్నాడు. ఇటుపక్కేమో భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు పరమగీతంలో చూస్తేనేమో నీవు టెక్కెములెత్తిన సైన్యం వలె భయం పుట్టిస్తావు అన్నాడు. ఈ మూడిటిని కలిపి మనం ఎలా మాట్లాడుకోవచ్చు? దీని వెనక ఇంకా ఏమన్నా నిగూఢత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనసు పెట్టి వినండి, కొన్ని మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటే నిత్యము భయం కలిగి బతకాల్సింది దేవునికి భయపడటం, దేవుని భయం కలిగి నడుచుకోవటం అనే దాన్ని మనం కానీ సాధన చేసి ఆ ఒక్కటి కరెక్ట్గా చేయగలిగితే ఇక దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితులు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శత్రు భయం కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ప్రయత్నాల్లో విఫలత కావచ్చు, నష్టాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నీవు జాగ్రత్త పడాలి. నిన్ను కలవరపెట్టే ఎన్నో ఉండొచ్చు నీ లైఫ్లో, కానీ వాటిని గురించి నీవు భయపడటం వలన నీకు ఉరి వచ్చిద్ది అన్నాడు. ఉదాహరణకి నీకు ఫలానా జబ్బు ఉంది అని డాక్టరు రిపోర్ట్ ఇచ్చాడు అనుకో, నీకు ఫలానా జబ్బు ఉంది అని. జబ్బు ఒక మనిషిని దెబ్బతీసేది ఎంతో తర్వాత సంగతి, కానీ నాకు ఫలానా జబ్బు స్టార్ట్ అయింది అనే భయం ఉంది చూశారు. ఈ భయము ఉదాహరణకి ఒక 10 ఏళ్ళు బతికేవాడిని 3 ఏళ్లలోనే చంపేస్తుంది పక్క. ఓసారి తెగులు బయలుదేరిందట. ఓ భక్తుడు అడిగాడు తెగులు అంటే తెలుసా మీకు? కరోనా లాంటి తెగులు అనుకోండి, సడన్గా రేగి జనాలు చాలామంది నశించారు కదా, అంటే చనిపోయారు కదా, అట్లా తెగులు ఒకటి బయలుదేరిందట. బయలుదేరితే ఓ భక్తుడు అడిగాడు, ఏం తెగులు గారు బయలుదేరారుగా, ఈసారి ఎంతమందిని అని అడిగితే, ఆ పెద్ద సంఖ్య ఏం లేదు సార్, ఒక 500 మంది సంఖ్యను ఈసారి నేను తీసుకున్నాను, ఒక 500 మందిని మరి లిస్టులో చేర్చుకున్నాను, దేవుడు ఒక 500కి పర్మిషన్ ఇచ్చాడు అన్నట్టు. సరే పోయింది, తెగులు సంచరించి వచ్చింది, 5,000 మంది పోయారు. భక్తుడు మళ్ళీ అడిగాడు, ఏం తెగులు, నీకు పర్మిషన్ ఉంది 500కి అన్నావు, మరి 5,000 మందిని గాజేసావేంది? అప్పుడు తెగులు చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు నా లెక్క ప్రకారమే నేను చేస్తాను, లెక్కకు మించి చేస్తే దేవుడు ఊరుకోడు కదా, ఎంతమందికి చెప్పాడో అంతమందినే నేను హతం చేయాలి, అదనంగా చేస్తే దేవుడు ఊరుకోడు, కాబట్టి నేను చంపింది 500 మందినే. మరి మిగిలిన 4,500 సంగతి ఏంటంటే వాళ్ళ అదురుపోయిపోయిన వాళ్ళు అన్నాడట. వాళ్ళంతా భయపడి చచ్చిపోయిన వాళ్ళు. అంటే అసలు సమస్యతో చచ్చిన వాళ్ళు 500 మంది అయితే, దాని విషయమై జరిగిన వార్తను బట్టి విని భయపడి చచ్చిపోయిన వాళ్ళు 4,500 మంది. ఏ పర్సంటేజ్ ఎక్కువ? దీన్ని మీరు ఒప్పుకుంటారా? వ్యాధి తీవ్రత కొంచెం అయితే, భయం దానికి తోడైతే చాలా తొందరగా మనిషి డ్యామేజ్ అవుతాడని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఇది భయపడుట వల్ల ఉరి రావటం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరి అంటే ఏందండి? పోతాం. అట్లాగున భయం, ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, మొన్న పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, భయం జ్ఞాపక శక్తిని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాసే దానిలో ఉన్నాం, హాల్లో ఉన్నాం, మనం దడ స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయింది. అది ఎంత కోపం ముంచిదంటే కాస్తో కూస్తో మనకు గుర్తున్నవి కూడా మర్చిపోతాం. అట్లాగైపోయింది పరిస్థితి. ఎందుకంటే అనుభవం నాకుంది. పాటల పోటీల్లో నా పేరు కూడా ఇచ్చారు పంతుళ్ళు, వీరయ్య బాగా పాడతాడు రా అని. నేను కూడా వాళ్ళు అడిగినప్పుడల్లా ఎగిరెగిరి పాడుతున్నా.
తీరా ఆ రోజు రానే వచ్చింది పాటల పోటీ. నాకేం తెలుసు అంతమంది జనం ఉంటారని చాలామంది కూర్చున్నారు. ఇక్కడంటే మాస్టర్లు, టీచర్లు, సార్లు వాళ్ళే ఉన్నారు. సో పాడమంటే ఈజీగా పాడేస్తాను, అలవాటైన వాళ్ళు కదా. క్లాస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళంతా పరిచయస్తులే. పాడురా అంటే పాడుతున్నా భయం లేకుండా. పాటల పోటీ ప్రదేశానికి తీసుకెళ్తే చాలామంది జనం ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నా పేరే వచ్చింది. ఫలానా వాడు పాడతాడు ఇప్పుడు పాట. ఏం పాట? చెయ్యెత్తి జైకొట్టు అనే పాట. మైక్ ఇచ్చారు, మైక్ తీసుకున్నా, పాట మరిచిపోయా. మైక్ నా చేతిలో ఉంది, గడగడ 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 వణుకుతుంది చెయ్యి. ఈ చెయ్యి సపోర్ట్ చేశాను, 2 చేతులు కలిసి వణుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు కలిసి గడగడ గడగడ వణుకుతున్నాయి. ఇక మైక్ దగ్గర పెట్టుకొని ఇక మాస్టర్కి వెళ్ళి చూడటం మొదలుపెట్టా. ఏందిరా పాడు అంటున్నాడు ఆయన. ఏ పాట? చెయ్యెత్తి జైకొట్టు. ఇక మొదలుపెట్టి ఒక ముక్క పాడటం, ఆయనకి వెళ్ళి చూడటం, తర్వాత ఆయన చెప్పటం, మళ్ళీ అది పాడటం, మళ్ళీ ఆయనకి వెళ్ళి చూడటం. ఎందుకంటే పాట మర్చిపోయా. భయం చివరికి నా కండిషన్ ఎలా అయిపోయిందంటే కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, మైకు బాగా గదిలిపోతుంది. మాస్టర్కి అర్థమైంది. ఒక పల్లవి చరణం పాడేసరికి వీడు తెచ్చేటట్టు ఉన్నాడని, రేయ్ మైక్ అడిచి కూర్చో అన్నాడు. ఇంకేం చేయాలా, అమ్మయ్య బతికిపోయానని మైక్ వాళ్ళకి ఇచ్చి సైలెంట్గా కూర్చున్నా. అప్పుడు కొంచెం ప్రాణం నిమ్మళించింది. ఏంటి దేవునికి మహిమ కలుగును గాక. మీరు నాకు వెళ్ళి చూసి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడొచ్చాగాం? ఎక్కడైనా సరే. కానీ ఏం చేద్దాం? ఆదాము చేసిన పాప ఫలితంగా మనకు వద్దన్నా వచ్చిన ఆస్తి భయం. వద్దన్నా వచ్చిన ఆస్తి భయం. ఈ భయం వల్ల మనశ్శాంతి కరువైపోయి, నిద్ర పట్టక, తిండి సహించక, ఏది చేసినా విఫలం విఫలం విఫలం. చేసేటప్పుడే భయపడతా చేయటం, నిజంగానే అదే జరగటం. జరిగిన తర్వాత నేను అనుకున్నట్టే అయ్యింది, నేను భయపడ్డట్టే అయ్యింది. మనకే కాదండి, ఈ భయం అనేది భక్తులను కూడా వెంటాడింది. అది ఇప్పుడు పాయింట్. భక్తిహీనుడు భయపడ్డాడంటే అర్థం ఉంది, వాడు భక్తిహీనుడు, పాపాత్ముడు కాబట్టి దుశ్చర్యలు చేస్తాడు కాబట్టి వాడు భయపడ్డాడంటే అర్థం ఉంది. కానీ భక్తిపరుడు, నా పొరుగువాని భార్యను ఆశించి నేను వాడి వాకిట పొంచి ఉంటే నా భార్య వేరొకటి తిరగలి విసురును గాక అన్న భక్తుడు. అంటే ఏంటి? నా పొరుగువాని భార్యను నేను ఆశించలా. అలా నేను ఆశించిన చరిత్ర ఏదన్నా ఉంటే నా భార్య ఇంకొకటికి భార్య అయిపోవాలని తన్ను తాను శపించుకున్నటువంటి వ్యక్తి. అంత నీతిమంతుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? ఏబు. ఏబు అన్యాయం జరిగితే సహించలా, దుష్టుల దవడ మీద కొట్టి దీనులను వాళ్ళు దోచుకుంటే ఆ దోచుకున్న దాన్ని తిరిగి దీనులకి ఇప్పించినటువంటి నీతిమంతుడు. మనసులో కూడా పొరుగువాని భార్యను ఆశించినంత నీతిమంతుడు. తన చర్యలలో ఎక్కడా లోపం లేకుండా, ఇంకా ఎక్కడన్నా పొరపాటు జరిగిద్దేమో తన వల్ల కానీ తన పిల్లల వల్ల కానీ ఎక్కడన్నా తప్పు జరిగిద్దేమో అని ఎరిగి ప్రతిరోజు కూడా దేవునికి బలి అర్పించి ఏ దోషము లేకుండా తనను తన ఇంటి వారిని కాచుకున్నటువంటి వ్యక్తి ఏబు. ఇంత నీతిమంతుడు, ఇంత పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఏబు సహా భయపడ్డాడని రాస్తుంది బైబిల్లో. భక్తిహీనుడు భయపడతాడంటే అర్థం ఉంది, పాపాత్ముడు భయపడ్డాడు, పాపాత్మురాలు భయపడ్డదంటే అర్థం ఉంది,
నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, పాపాన్ని ఇష్టపడని వాడివి, అన్యాయం సహించని వాడివి, దీనులకు చెయ్యి చాపిన వాడివి, చెయ్యి చాపి చెయ్యి పిడికిలి విప్పి వాళ్ళకి సాయం చేసిన వాడివి, విధవరాండ్రను ఆదుకున్నోడివి, అనాథలకు అన్నం పెట్టినోడివి, ఇంత నీతిమంతుడవైన నువ్వెందుకు భయపడాల్సి వచ్చింది? ఏమో తెలియదు సార్, కానీ భయం నన్ను వెంటాడుతుంది. ఏం భయం? ఏం భయమా? నా భార్య ఇప్పుడు చాలా విధేయురాలుగా ఉంది, నా భార్య నా మీద తిరుగుబాటు చేసిద్దేమో అనే భయం కలుగుతుంది. నా పిల్లలు 10 మంది చాలా పచ్చగా కళకళలాడుతా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రాణ ప్రమాదం కలిగిద్దేమో అని భయం పడుతుంది. నాకున్న ఆస్తి అంతస్తు దాసదాసి జనాంగం సమృద్ధిగా ఉంది, ఇదంతా పోతుందేమో అని భయం పడుతుంది. నా దేహం అవయవ సౌష్ఠవం అన్ని క్రమంగా ఉన్నాయి, నా దేహంలో ఆరోగ్యం కోల్పోతానేమో, కొద్ది రోజుల తర్వాత ఇదంతా పోతుందేమో అనే భయం పడుతుంది. నేను చెప్పానా? ఏబే చెప్పాడా? ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో సాక్షాత్తు ఏబే చెప్పాడు. చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది. భయపడితేనో అన్నదాన్ని రౌండ్ చేసుకోండి. అది అంటే ఏవి రాకముందు ముందు భయపడ్డాడు. నాకు అలాగైద్దేమో, ఇలాగైద్దేమో, అట్లయిద్దేమో, ఎట్లయిద్దేమో అని ముందుగానే భయపడ్డాడు. ఏదైతే భయపడ్డాడో అదే ఆయన ఎత్తి మీదకి వచ్చిందట. ఆయనే చెబుతున్నాడు, నాకేం తెలుసు, భీతి అన్నా భయం అన్నా ఒకటే. తర్వాత చదువు. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అది విషయం. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వస్తుంది. అంటే ఏబుకి ఇవన్నీ రాకముందు ఇవన్నీ వస్తాయేమో అని ముందు భయం కలిగిందట. ఆ భయాన్ని బట్టి నిజంగా అనుకున్నవన్నీ వచ్చినాయి ఆయనకి. అందుకే సైతాను కూడా మనకెప్పుడు అవకాశం ఉన్నంత వరకు కీడు సంబంధమైన కళలు చూపిస్తూ ఉంటాడు. కీడు సంబంధమైన కళలు, కీడు సంబంధమైన ఆలోచనలు, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మనకి. గమనించి చూడండి, మన సైకాలజీని గమనించండి. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? మనకి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైన ఆలోచనలు రావు. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ అనుభవం నాకు ఇంకొకళ్ళకని కాదు, దాదాపు అందరికీ ఉంటుంది. ముఖ్యంగా భక్తి పరులందరికీ కూడా ఈ శోధన ఉంటుంది. ఎందుకంటే భక్తుల్ని వాడు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు. ఈ స్పృహ ఎంతమందికి ఉంది అంటే, నేను నా మీద నేనే పరిశోధన చేసుకొని నేను తెలుసుకున్న సత్యం ఇది. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏదో జరుగుద్ది, ఏదో అయిద్ది, ఏదో నష్టం కలిగిద్ది, ఏదో కీడు కలిగిద్ది, ఏదో ఎఫెక్ట్ కలిగిద్ది, ఏదో అయిపోయిద్దని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అయ్యే వస్తుంటాయి. అదేందనుకున్నావు? వాడి కుట్ర, సైతాను కుట్ర. సరే, ఆలోచనలు అవి వస్తున్నాయి అంటే వదిలేసే. నిద్రపోతే కల్లో కూడా మన వాళ్ళకి ఏదో జరిగినట్టు, మనకేదో అవుతున్నట్టు, మనల్ని ఎవరో తరుముతున్నట్టు, మన మీద ఏదో కుట్ర జరిగినట్టు నిద్రలో కూడా మన పిల్లలకి ఏదో అవుతున్నట్టు, లేదా పెద్దవాళ్ళకి ఏదో అవుతున్నట్టు, ఇంట్లో వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు, మనకేదో జరుగుతున్నట్టు, మనం ఏదో చేసే పనిలో నష్టపోతున్నట్టు, నువ్వు చేసే పని, వ్యాపారం, ఉద్యోగం వాటిల్లో నువ్వు ఎఫెక్ట్ అవుతున్నట్టు, ఆఖరికి సేవ చేసే సేవకుడికి కూడా కూర్చున్న వాళ్ళంతా ఖాళీ అయిపోయినట్టు కనపడతా ఉంటుంది. సేవకుడి ఎప్పుడన్నా తగిలిందా మీకు? ఈ తరహా స్వప్నం ఎప్పుడన్నా వచ్చిందా? తగిలితే చేతులు ఎత్తొచ్చుగా మీరు కూడా. అట్లాంటి కాలం ఎప్పుడన్నా వస్తే చాలాసార్లు వచ్చిందా? అదిగో రవి చెబుతున్నాడు, చాలాసార్లు వచ్చిందంట. అంటే దైవజనులనే కాదు, విశ్వాసులనే కాదు, సేవకురాళ్ళు, విశ్వాసురాళ్ళు, స్త్రీలు పురుషులన్న భేదం లేదు. దాదాపు 100లో 98% మంది భక్తులకు ఈ విధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. సాతాను ఏబు దగ్గరకు వచ్చి పారిపోయాడా, ఏబుని గెలిచాడా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఏబుని గెలవలేకపోయాడు,
ఎందుకంటే ఏబు దగ్గరికి పోయి ఏబును ముట్టడానికి 3 అంచెల కంచె ఉంది. దేవుడితో చెప్తున్నాడు, ఏబు ఊరకినే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన అంతటికి చుట్టూ కంచె వేసితివి కదా, అది తీసి నన్ను పోని, అప్పుడు చెబుతా ఏబు సంగతి అని వీడు అడిగితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు? మీకు తెలుసా ఒక రహస్యం? ఏబు 3 అంచెల కంచెలో ఉన్నాడన్నది నిజమే. 3 అంచెలు అంటే ఏబు వ్యక్తిగతంగా ఏబుకి, ఏబు ఫ్యామిలీకి, అలాగే ఏబు కలిగి ఉన్న యావదాస్తికి కూడా దేవుడు కంచె వేశాడు. అవి ఎవరు ముట్టకుండా, ఆస్తి ముట్టకూడదు, సంతానం ముట్టకూడదు, ఏబును కూడా ముట్టకూడదు. భక్తులకి ఈ విధమైన భద్రత ఉంటుంది. అయితే వీడేం చేశాడు తెలుసా? ఫస్ట్ డైరెక్ట్గా ఏబుని ఫేస్ చేయాలని వెళ్ళాడు. అయితే కంచె అడ్డు ఉంది కాబట్టి ఏబుని వెళ్ళి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయలేకపోయాడు. అంటే శారీరకంగా, సీరియస్గా వినండి, శారీరకంగా ఏబును డ్యామేజ్ చేయలేకపోయాడు. కానీ శారీరకంగా డ్యామేజ్ చేయడానికి ముందు మెంటల్గా డ్యామేజ్ చేశాడు. అది జరిగిన కుట్ర. ఎట్లా డ్యామేజ్ చేశాడు? మెంటల్గా, అంటే మానసికంగా డ్యామేజ్ చేశాడు. ఎందుకంటే ఆదాము నుండి సంక్రమించిన అదే రక్తము ఏబులో కూడా ఉంది. అంటే ఏబు శరీరంలో కూడా పాపం ఉంది. పాపము ఏ శరీరంలో అయితే ఉంటుందో ఆ శరీరము భయము కలిగి ఉంటుంది. సో భయము లేనివాడు ఎవరు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టే, పాపము లేనివాడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టే, పాపమున్న ప్రతి చోట భయము కూడా ఉంటుంది. కాబట్టి సాతానుకు అంత మాత్రం ఆధారం చాలు. ఏబుని డైరెక్ట్గా వెళ్ళి శారీరకంగా ఏబుని డ్యామేజ్ చేయాలని చూశాడు, కానీ వల్ల కాల. అందుకని ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మన మీదకి వదులుతున్నాడే నెగిటివ్ సిగ్నల్స్, అవి ఆల్రెడీ ఏబుకు వెలపటుండి, కంచెలకు వెలపటుండి ఏబు మీదకి వదిలాడు ఆ నెగిటివ్ సిగ్నల్స్. మనకు వస్తాయే నెగిటివ్ ఆలోచనలు, అంత కోల్పోయినట్టు, నష్టపోయినట్టు, రివర్స్ అయినట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఏదో మునిగిపోతున్నట్టు, మనం ఏదో ఒక దారి అవుతున్నట్టు, కొన్నిసార్లు అసలు మనల్ని పొడిసి మనం చచ్చినట్టు, నిజంగా పొడిసినట్టే ఉంటుంది. నిజంగా తుపాకీతో పేలి నిజంగా బుల్లెట్ తగిలినట్టే ఉంటుంది. అని లేస్తాం, నిద్ర లేస్తాం, లేచి కాసేపు గుండె కొట్టుంది, అరే కల్లో పేల్చాడా బాబోయ్. ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తండి. అంటే తుపాకులతో గాలవపోయినా వెంటబడి తరిమినట్టు, ఏదేదో అవుతున్నట్టు, ఎక్కడి నుంచి ఎత్తైన దాని నుంచి పడ్డట్టు ఉంటే చేతులు ఎత్తండి. సిగ్గుపడతాడు ఏంది? దాదాపు అందరూ చేతులు ఎత్తారు. అంటే ఈ టైపు కళలో, ఈ విధమైనటువంటి ఆందోళనతో కూడిన కళలు మీకు కలిగినాయి. ఎలా వస్తాయి అవి? ఎలా వస్తాయి? మన మనోసంచారం ఉంటుంది, మనసు యొక్క సంచారం. భూమి మీద ఆకాశంలో ఆవరణాలు ఉంటాయి. ఆ చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న ఐనో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ట్రోపో ఆవరణం అని 3 ఆవరణాలు ఉంటాయి. అట్లాగే మన మనసు కూడా 3 ఆవరణాల్లో సంచరించింది. జాగ్రత్తగా వినండి, 3 ఆవరణాల్లో సంచరించింది. ఒకటి, రేరుగా దేవుని ఆవరణానికి వెళ్ళిద్ది. రేరుగా దేవుని ఆవరణంలోకి వెళ్ళిద్ది. అంటే చాలా తక్కువగా. చాలా ఎక్కువగా మన మనోసంచారం ఉంటుంది. మనలోనికి మనం చెప్తా, అదేందో చెప్తా. మన మైండ్కి ఒక పవర్ ఉంది. అదేంటిదంటే, మనం ఏదన్నా ఊహించుకున్నాం అనుకో, రకరకాల ఆలోచనలు ఏమన్నా వస్తాయి. ఆ ఊహించుకున్న దాన్ని పిక్చర్ చేసి అందులోకి మనల్ని ఎంటర్ చేసిద్ది మన మైండ్. సో మన తలంపుల్లోకి మనం ప్రవేశించటం, అది ఎలాంటిదంటే, ఓసారి నేను అడ్వర్ట్ సెంటర్ దగ్గరనే చార్మినార్ ఉంది, అక్కడ కల్లో బ్రదర్
కల్లో నేను అడ్రోడ్ దిగంగానే చార్మినార్ ఉంది. ఇదేందిరా హైదరాబాద్ ఉండే చార్మినార్ అడ్రోడ్ సెంటర్లో ఉందని నేను ఆశ్చర్యపోతాను. అంటే ఇది మన తలంపుల్లో పరిభ్రమించటం. ఇది మనది, మన ఓన్ ఆవరణం అన్నమాట, మన తలంపుల ఆవరణం అది. అందులోనికి ప్రవేశించిద్ది మన మనోసంచారం. ఇవి చాలా ఉంటాయి మనకి, పిచ్చి పిచ్చి ఊహలు ఆలోచనలు రకరకాలు వస్తుంటాయి కదా. వాటిలోకి వెళ్ళి కొన్ని హాస్య అనుభవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకి బాగా గాలిలో తేలాలనిపిస్తుంటుంది సహజంగా. పక్షి ఎగురుతున్నప్పుడు ఎప్పుడన్నా మీకు అనిపించిందా? పక్షి రెక్కల సాచి ఎగురుతున్నప్పుడు మీకేమైనా అనిపించిందా? ఏమనిపించింది? అబ్బా, నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి, దానికి ఏమో రెక్కలు ఉన్నాయి, దానికి ఉన్నట్టు రెక్కలు నాకు కూడా ఉంటే అసలు గాళ్ళు ఎగురుతా దానిలాగా అసలు అట్లా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తే చేతులు ఎత్తండి. నాకు 100 సార్లు అనిపించింది. మీకు అనిపించలేదా? కొంతమంది చేతులు ఎత్తలే. పక్షులు చూడరేమో మీరు అసలు. పక్షులకు రెక్కలు చూసినప్పుడు మీకు అనిపించదా నేను రెక్కల్లో విహరిస్తే ఎలా ఉంటుందని? అనిపించలేదా? దాదాపు అందరికీ అనిపించింది. అనిపించకపోతే నేనేం చేయమంటారు? నన్నేం చేయమంటారు? ఇప్పుడు చెప్పాగా, ఇప్పుడు అనిపించిద్దిలే. ఒకసారి ఏం కల వచ్చింది అంటే నా మనసులో నాకు కలిగినటువంటి, నా మైండ్లో కలిగిన తలంపులే అందులోనికి నేను ప్రవేశించటం, మనలోనికి మనం ప్రవేశించటం. అంటే మన తలంపుల్లో మనం ప్రవేశించటం అంటే మనం ఏవైతే ఊహించుకున్నామో ఈ పిక్చర్ అవుతుంది. అందులోనికి ప్రవేశించిద్ది మనస్సు ఆ పిక్చర్లోకి. యాజ్ ఇట్ ఈజ్ నిజంగా జరిగినట్టు అనిపించిద్ది. ఓసారి నాకు ఒక కాలం వచ్చింది. ఆ కాలం ఎలా ఉంటుందంటే, ఇలా చేతులతో ఇలా అన్న, పక్షి రెక్కల్ని ఇలా అన్నప్పుడు పైకి లేస్తుంది కదా, ఈ హ్యాండ్స్ని ఇలా అంటే జమ్మని పైకి వెళ్ళిపోతున్నా. రే ఇదేంది అని మళ్ళీ ఇలా ఇంకా పైకి వెళ్తాను, మళ్ళీ ఇలా ఇంకా పైకి వెళ్తాను. అసలు ఎట్లుందంటే ఇంకా కింద పడట్లా. భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ పని చేయట్లా నా మీద. ఎక్కడ కావాలంటే అట్లా ఇట్లా అంటే చాలు వెళ్ళిపోతున్నా. పైకి వెళ్ళాలంటే కిందికి, ఎదరికి వెళ్ళాలంటే ఇట్లా అంటే చాలు వెళ్ళిపోతున్నా. అసలు ఎట్టుందనుకున్నా, నాకు ఆడికి పోవాలంటే ఆడికి పోయా నైట్ అంతా. దేవునికి స్తోత్రం. భలే అనుభవం కదా ఇది. మన తలంపుల్లోకి మనస్సు ప్రవేశించి సంచరించటం. ఫస్ట్ చెప్పాను, రేరుగా దేవుని ఆవరణలోకి వెళ్ళిద్ది. రెండోది మన తలంపులు అనే ఆవరణలోకి వెళ్ళిద్ది. మధ్యస్థంగా సాతానుకు జిక్కుతూ ఉంటుంది. అర్థమైందా? దేవుడు మనకి ఏదన్నా బయలుపరచాలనుకున్నాడు అనుకో, మన ఆలోచన ప్రపంచం మనసే కదా, ఆ మనసును ఆకర్షిస్తాడు నిద్రలో, గాఢ నిద్రలో. ఈ మనోసంచారం దేవుని ఆవరణలోకి పోయినప్పుడు దేవుడు చెప్పాలనుకునే మనకు అందుతాయి. అవి పద్దాకలు దొరకవు, రేరుగా దొరుకుద్ది. దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇక మన మనసుని ఏ ఆవరణలోకి పోనీయకుండా తన ఆవరణలోకి ఆకర్షించుకొని అక్కడ మనకి ఇవ్వాల్సిన సంకేతాలు కొన్నిసార్లు డైరెక్ట్గానే చూపిస్తాడు, కొన్నిసార్లు గూఢ భావాలతో చూపిస్తాడు. గూఢ భావాలతో కళలను అర్థం చేసుకోవచ్చు అట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి నా ఫ్యామిలీ కనపడుతుంది స్వప్నంలో. పడగెత్తిన పెద్ద పాము కనపడుతుంది. ఆ పాము కన్ను నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి వైపు తీక్షణంగా చూస్తుంది. దాని యొక్క కన్ను సపరేట్గా కనపడుతుంది, ఇంతలా కన్ను. పడగెత్తిన పాము, దాని పాముకి ఎదరుండవు కళ్ళు మనకున్నట్టు సైడ్కి ఉంటాయి. ఐడియా ఉంది కదా. ఆ పెద్ద కన్ను, రౌండ్గా పెద్ద కన్ను, పడగెత్తిన పాము కన్ను నా కుటుంబం వైపు చూస్తూ ఉంది. అంటే గూఢభావంతో చూపించాడు, నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకి ప్రాబ్లం రాబోతుంది, లే ప్రేయర్ చేయని. అప్పుడు లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. నేను అందరినీ లేపి ప్రార్థన చేయండి, ఏదో మొత్తానికి దుష్టుడు చేశాడు మన మీద, ఎవరికో ఏదో కీడు కలగబోతుందని చేతి అదురుపోతారు, ఎందుకు వచ్చిన గొడవ అని ప్రార్థన చేయండి, శోధన కనపడిందంట. అందరూ లేచి ప్రార్థన చేశారు. ఎన్నింటప్పుడు? ఇంచుమించు 2 మా నాన్న ఆ మధ్యలోనే నమ్ముకున్నాడు. సేవకు వచ్చాను నేను,
కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉంది. ఎందుకంటే ఏ జామున పడితే ఆ జామున లేచి లేని ప్రార్థన చేయండి అంటున్నాను నేను. మరి చిరాకు కాదు, అరే భక్తి ఉండాలి కానీ మరీ ఇంత సైకోలా చేయకూడదని ఒక ఫీలింగ్ ఆయన ఏమనుకున్నాడు, ఆయన వ్యతిరేకంగా అనుకున్నాడు. ఈ ఏ జామున పడితే ఆ జామున లేచి శోధన అంటున్నాడు, ప్రార్థన చేయండి అంటే నిద్ర లేకుండా చేస్తున్నాడు, తిక్కలోడు అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే అదే ఆ నైట్ తెల్లారింది. మరుసటి రోజు సాయంత్రం వేళ ఇంచుమించు 4 గంటలప్పుడు నడుస్తున్నట్టు దన్మని పడిపోయాడు, ఆయనే పడిపోయాడు. ఏంటంటే లైట్గా పెరాలసిస్ స్ట్రోక్ టచ్ అయింది ఆయనకి. అర్థమైందా? ఆయనకే వచ్చింది, ఆయనకే పొంచి ఉంది కీడు, ఆయన గుర్తించాల. నాకు దేవుడు సంకేతం ఇచ్చాడు. శత్రువు మీ ఫ్యామిలీలో ఒకరిని టార్గెట్ చేస్తున్నాడు, లేచి అందరి చేత ప్రార్థన చేయి, నువ్వు చేయాలి. అందరూ చేశారు, ఆయన చేయకపోగా సణుక్కున్నాడు, ఆయనే పడిపోయాడు. తర్వాత ప్రార్థన చేసాం, ఎట్టకెళ్ళకు లేచాడు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఒక 8 నుంచి 9 సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడు. తర్వాత 80 దాటిన ప్రాయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఇది రేరుగా దొరుకుతుంది అన్నమాట. రేరుగా మనకు దేవుడు సంకేతాలు ఇస్తాడు. కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, నాకు నీ మీద శోధన కనపడింది, లేకపోతే ఫలానా వాళ్ళ మీద శోధన కొంతమంది నాకే చెప్తారు, నువ్వు పోయినట్టు వచ్చింది అన్నయ్య కళ అని. మరి ఏం చేస్తా, ఇంటికి పోయి పార్టీ చేసుకోమా అని చెబుతాను నేను. ఇంకేం వారం నా గోల ఉండదు, ప్రశాంతంగా పోయి పండగ చేసుకో. అదేముంది అన్నయ్య, మరి నాకు చెప్పమని కాదు, దేవుడు నీకు చూపించింది. ఎందుకంటే ఒకవేళ నా విషయంలో కానీ లేకపోతే మరే దైవజనుడికైనా కీడు పొంచుంటే ఒకరిని పోలి ఒకరిని చూపిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలా, నువ్వు పోయినట్టు నాకు వచ్చింది అన్నయ్య అని చెప్పటం, ఇకిలిచ్చుకొని చెప్పటం కాదు. మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి, నా సేవకుడికే కావచ్చు, మరి ఏ దైవజనుడికైనా సరే, ఏ ఆత్మీయులకైనా సరే, ఏ కీడు పొంచుందని నువ్వు చూపించావు తండ్రి, అది తొలగిపోవాలి యేసునామంలో. అది తొలగించు తండ్రి యేసునామాలని ప్రార్థన చేయాలి. అంతేగాని ఎవరి మీద అయితే కనపడిందో వాళ్ళకి చెప్పి వాళ్ళ పేణం తీయకూడదు. మరే నీకేందో మరి నీకే కాలు ఇరిగిపోయి 2 మొక్కలు అయినట్టు కళ్ళు వచ్చింది ఏందో మరి నాకు అని చెబుతుంటారు. ఎన్నోడికి ఎట్టుంటుంది, నాకు అట్ట కావాలనుకుంటున్నావేమో, మరి అట్లాంటి కళ్ళే కంటున్నావు నువ్వు, కడుపులో మండి. కాదు, ఏదైనా కీడు కనపడి దేవుడు ఒక కీడు నీకు చూపించాడని నీకు అనిపించినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పచెప్పి విశ్వాసంతో ఇక దాన్ని వదిలేసేయాలి. ఇక మళ్ళీ దాన్ని తలంచడం కానీ మరొకరికి చెప్పడం కానీ చేయకూడదు. లేదా ఆత్మీయులు అనుకున్న వారికి ఒకరిద్దరికి చెప్పి కలిసి ప్రార్థన చేయాలి. మా దేవా, నాకు ఇలా చూపించావు నాయనా, ఆ కీడు తొలగించు. అట్లా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పాలనుకున్నప్పుడు, నిన్ను బ్లెస్ చేయాలనుకున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, తీసుకెళ్ళి చూపిస్తాడు. నీ ఫ్యూచర్ ఎలా జరగబోతుంది, ఇదిగో ఇలాంటి కార్యం జరగబోతుంది అని దేవుడు నీకు చూపిస్తాడు, ఆయన చిత్తం అయితే. ఎందుకంటే నిన్ను సంతోషపెట్టాలని ఆయన ఆశపడతాడు. ఎప్పుడు నిన్ను బెదరగొట్టాలని, భయపెట్టాలని, కంగారు పెట్టాలని, కలవరపరచాలని దేవుడు అనుకోడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక మనల్ని కంగారు పెట్టి నిద్రలోనూ మెలకువలోనూ కూడా మనకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకునే దరిద్రుడు ఒకే ఒకడు ఉన్నాడు. దరిద్రుడు వాడు సైతాను. వాడిది ఒక ఆవరణం ఉంది. మన తలంపుల ఆవరణం అంటే అర్థమైందా మీకు? రైట్. దేవుని ఆవరణం అంటే అర్థమైందిగా. రైట్. మధ్యలో సైతాను గడ ఆవరణం ఉంటుంది. ఈడు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు లాగడానికి ట్రై చేస్తాడు మనల్ని. ట్రై చేసి ఇక దిక్కుమాలిన కళలన్నీ వస్తుంటాయి. అందులో మనోళ్ళకి ఏదో అవుతున్నట్టు, మనం ఏదో అవుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఏందేందో జరుగుతున్నట్టు, ఎవరో వెంటబడి తరుముతున్నట్టు. ఒక్కోసారి అయితే కొంతమంది కేకలేస్తుంటారు నిద్రలో. కుయ్యో మొర్రో మొర్రో కుయ్యోని కేకలేస్తుంటారు. పక్కన వాళ్ళని లేపుతుంటారు. వాడేం గురకబెట్టి నిద్రపోతుంటాడు. ఎట్టకేళ్ళకేళ్ళకి మెలుగు వచ్చి లాగి ఒకటి బీగుతారు. పక్కన నిద్రపోయేవాడిని. అబ్బా ఏంది అంటారు. చచ్చిపోతుంటే అంతలోనే కేకలేస్తుంటే లేవలేదు. కేకలా? నువ్వా? అరిచావా? ఇంత కొడిన పళ్ళ నాకు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు? కేకలేసినా కూడా వాయిస్ బయటికి రాకపోవటం. ఉంటే చేతులు ఎత్తండి అమ్మో. ఎన్నిసార్లు చెప్పాలా? అది అయ్యా ఏందనుకున్న కారణం వాడి పని అది. నేను నిద్రించితేనే కానీ నా మనసు
మేల్కొని ఉన్నది అంటది పరమగీతం 5లో. నేను నిద్రించితేనే కానీ అది మేల్కొన్న మనసు సంచరించిద్దన్నమాట. అది మనోసంచారం. అందులోనే రకరకాలే కనపడతాయి. బాగా డీప్ స్లీప్లోకి వెళ్తే అది కూడా బ్రేక్ అయిపోయిద్ది. దేవునికి స్తోత్రం. బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు రెండు జరుగుతాయి. అసలు మొత్తం ఏ కళ రాకుండా ఆగిపోయిద్ది, లేదా గాఢ నిద్రలో దేవుడి కళ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏబు గ్రంథంలోనే ఆ మాట రాశాడు. దేవుడు ఒక్క మారే పలుకును 2 మార్లు పలుకున్నది ఎప్పుడు పలుకుతాడో చూపించాడు. చూడండి, ఏబు గ్రంథము 33, ఏబు 33:14 చదువు. దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. మళ్ళీ ఒకసారి చదువుకోండి మీరు. దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టున. గాఢ నిద్ర అనేది గుర్తుపెట్టుకోండి. డీప్ స్లీప్ అంటారు కదా. గాఢ నిద్ర పట్టినప్పుడు అసలు కలదన్నా ఉండవు, లేకపోతే దేవుని స్వప్నమైన కలిగే ఛాన్స్ ఉంటుంది. అది రేరుగా. పద్దాకల మాట్లాడ్డాక పద్దాకల ఏమో నువ్వు అంత డీప్గా దేవుడిని లవ్ చేస్తే రోజు నీతో మాట్లాడుతుండొచ్చు. దేవునికి స్తోత్రం. అది నీకు ఆయనకు ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. మెట్టుకైతే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుని ఇందులో ఇప్పుడు మనం దుష్టుని పట్టుకుందాం.